ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తేజో మహిమ వర్తమానాలకి ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రతి బుధవారం సాయంకాలం 7:30 గంటలకు వస్తున్నటువంటి చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మరో కొత్త వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు కనుక చక్కగా దేవుని మాటలు మనం విందాం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 13వ వచనంలో దేవుని మాటలు మనం విందాం. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 వచనాలు నేను చదివానండి. చిన్న మాట ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా మా అందరితో మీరు మాట్లాడండి. ఆయన నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా తండ్రి మా అందరితో సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసునామని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మరొక చక్కని మా అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడంట. యెహోవా ఆకాశం నుంచి కనిపెడుతున్నాడంట. నరులందరినీ కనిపెడుతున్నాడంట. నరులందరినీ ఆయన దృష్టి ఉంచున్నాడు. తానున్న నివాస స్థలము నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూస్తున్నాడు. దేవుడు మనందరిని మనం అనుకుంటాం, మేము పడుతున్న ఈ బాధలు ఎవరు చూస్తున్నారులే, శ్రమలు ఎవరు చూస్తున్నారులే అని మనం అనుకుంటామండి. కానీ దేవుడు నరులందరినీ చూస్తున్నాడంట. మమ్మల్ని కూడా చూస్తాడా పాస్టర్ గారు? మమ్మల్ని కూడా చూస్తాడా? నిన్ను చూస్తాడు. అంటే మేము తాటగిలింట్లో ఉన్నామయ్యా, తాటగిలిలో ఉన్నా కూడా చూస్తాడా? పేదింటి వాళ్ళు కూడా చూస్తాడు. డబ్బున్న వాళ్ళు చూస్తాడా? చూస్తాడు. రాజుల్ని ఆయన చూస్తాడు. అధికారుల్ని అక్కడ చూస్తాడు. అడవుల్లో ఉన్న వాళ్ళని అక్కడ చూస్తాడు. ఎక్కడ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషిని, భూమి మీదే కదండి, సముద్రంలో ఆకాశ మార్గంలో ఆయన ఎక్కడ నివసిస్తున్న ప్రజలందరినీ చూస్తున్నాడంట ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన చూస్తే ఆయన ఉన్నాడు. అలా చూస్తూ ఉన్న క్రమంలో ప్రతి దేశాన్ని చూస్తున్నాడు, ప్రతి పట్టణాన్ని చూస్తున్నాడు, ప్రతి గ్రామాన్ని చూస్తున్నాడు, ప్రతి గూడాన్ని చూస్తున్నాడు, ప్రతి మెగా సిటీల్ని చూస్తున్నాడు. ప్రపంచం అంతటినీ ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలా చూస్తూ భూమి మీద దేవుడు అలా చూస్తూ ఉన్న సమయంలో ఒక పట్టణం మీద దేవుని కనుదృష్టి పడిందంట. మనం అనేక ప్రాంతాల్లో వెళ్ళి చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఏదైనా ఒక చోట కనపడ్డప్పుడు అలాగ ఆగిపోతాం. రోడ్డు మీద వెళ్తున్నాం, ఏమండి చుట్టూ జనం ఉన్నారు, ఏం జరిగిందో తెలియదు, ఏమైంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం. అలాగే దేవుని కనుదృష్టి కూడా అలా చూస్తూ భూలోకం అంతటిని చూస్తున్న సమయంలో ఒక పట్టణం మీదకి వెళ్ళిందంట ఆయన దృష్టి. చూసినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడంట. దేవుడు హృదయం అంతా బాధతో నిండిపోయిందంట. ఎందుకయ్యా, ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు దేవుని పశ్చాత్తాపడుతున్నాడు? అది చూసిన దేవుడు సంతోషించవలసిన, నా ప్రజలు ఎలా ఉన్నారని సంతోషించవలసిన దేవుడు అది చూసి పశ్చాత్తాపడ్డాడంట. ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? ఏం జరిగింది? చదువుదామా? యోనా గ్రంథంలోకి వెళ్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నినివే పట్టణపు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి, ఎవరికంట? నినివే పట్టణపు దోషం నా దృష్టికి ఘోరమాయను. ఏమైందంట? నినివే పట్టణపు దోషం నా దృష్టికి ఘోరంగా కనపడిందంట. దేవుని దృష్టికి ఒక వ్యక్తిని చూసినప్పుడు ఘోరమైన వ్యక్తిగా కనపడుతున్నావా, మంచివాడిగా కనపడుతున్నావా? ఆ పట్టణమే ఘోరంగా కనపడిందంట. నినివే పట్టణంలో 1,20,000 మంది ప్రజలు నివసిస్తారండి. నినివే పట్టణంలో 1,20,000 మంది ప్రజలు నివసిస్తుంటే ఆ పట్టణ ప్రజలందరి యొక్క పరిస్థితులు దేవుడు చూసినప్పుడు అది ఘోరంగా ఉందంట. ఏం ఘోరంగా కనపడింది ప్రభా, ఏది అయిష్టంగా కనపడింది ప్రభా అని అడిగితే ఆయన అంటాడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు. ఆ పట్టణంలో పేకాట క్లబ్బులు ఉన్నాయి, సిగరెట్లు తాగేవాడు సిగరెట్లు తాగుతున్నాడు, మందు తాగేవాడు మందు తాగుతున్నాడు. దైవ భయం కొంచెం కూడా లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడుగా పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేవు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడుగా వాళ్ళు వరుస లేని భయంకరమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. అది చూసినప్పుడు దేవుడు సంతోషపడతాడా? అది చూసినప్పుడు దేవుడు సంతోషపడతాడా అండి? దేవుడు సంతోషపడ్డు.
అది చూసి పశ్చాత్తాపం పొంది, అయ్యో ఏంట్రా వీళ్ళు చేసే పని, ఏం చేస్తున్నారో వీళ్ళని దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. నినివే పట్టణపు దోషము నా దృష్టికి ఘోరమాయను. ఘోరంగా కనపడిందంట దేవునికి. ఎంత అయిష్టంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నావా, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నావా? నువ్వు చేస్తున్న పనిని ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. ఆకాశం అందున్న దేవుడు చూస్తున్నాడు. ప్రతి వారిని ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తుంటే నినివే పట్టణపు దోషం భయంకరంగా కనపడిందంట. ఈరోజు దేవుడు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు మన పరిస్థితి ఏంటో దేవుడు చూస్తున్నప్పుడు దేవుడి దృష్టికి నువ్వు ఘోరంగా ఉన్నావా, మామూలుగా ఉన్నావా? రాత్రికాల సమయంలో దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం విందాం. ఘోరంగా కనపడిందంట. దేవునికి వ్యతిరేకంగా నివసిస్తున్నట్లయితే నీ యొక్క పరిస్థితి, నీవు దేవుడికి నచ్చినట్లుగా ఉంటున్నావా, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? నా ఇష్టం అండి, నా శరీరం దేవుడు నాకు ఇచ్చాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, నువ్వు చెప్పేది ఏంది నాకు ఆయన అన్నావా? తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినట్లేదు, పెద్దలు చెప్తే వినట్లేదు, ఆఫీసుల్లో నువ్వు ఎవరి మాటేనో, పనిచేసే చోట ఎవరి మాటేనో, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? అయితే జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నువ్వు వెళుతున్న మార్గం మంచిది కాదు, నువ్వు చేస్తున్న క్రియలు మంచివి కాదు. నా దేవుడు చూస్తున్నాడు. చూసినప్పుడు నీ జీవితం, నా జీవితం, మనలాంటి వారి జీవితాలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. నీవు ఈరోజు నీ స్థితిగతులు ఏంటి, నీ దృష్టికి, దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు అని చూసినప్పుడు వాళ్ళు ఘోరంగా ఉన్నారంట. అప్పుడు దేవుడు యోనా అనే సావుకుని పిలిచి దేవుడు చెప్పాడు, అయ్యా యోనా, ఆ ఊర్లో నినివే పట్ల ప్రజలు ఘోరంగా బ్రతుకుతున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. దైవ భయం కొంచెం కూడా లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. కనుక యోనా, నువ్వు వెళ్ళి నా యొక్క కోపం ఆ పట్టణం మీదకి రాబోతుంది. మరో 40 దినాల్లో ఆ పట్టణం మీదకి నా కోపం రగలబోతుంది. కనుక వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించు, మారు మనసు పొందినోడు రక్షించబడతాడు, లేకపోతే వదిలేసాయి. యోనా అలాగేనయ్యా, సరేనయ్యా అని యోనా బయలుదేరాడు. నినివే పట్టణానికి వెళ్తానని బయలుదేరాడు. దేవుడితో మాట తీసుకున్నాడు, వెళ్తాను ప్రభువా, వెళ్తావా? వెళ్తానని చెప్పాడు, బయలుదేరాడు. కానీ వెళ్ళవలసిన స్థలానికి వెళ్లకుండా వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈరోజు దేవుని మాట వింటలా. ఏమండి, దేవుని మాట వినేవాళ్ళు చాలామంది తక్కువైపోయారు. వెళ్ళవలసిన మార్గాన్ని వెళ్తల్లా. దేవుని వాక్యం మందిరంలో బాగుపడే జీవితాలు, మందిరానికి వెళ్తే దేవుని వాక్యం విని నీ జీవితం బాగుపడుతుందని వెళ్ళమంటే అక్కడికి వెళ్ళరు. టీవీల దగ్గర ఎక్కువ మంది కూర్చునే వాళ్ళు ఉంటారు. వ్యర్థమైన మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. వెళ్ళవలసిన స్థలానికి, ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా ఎక్కడెక్కడో కూర్చుంటూ ఉంటారు. వెళ్ళవలసిన స్థలానికి వెళ్తానని చెప్పి ఇంకో చోటుకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రోజున యోనా కూడా అదే పని చేశాడు. వెళ్ళవలసిన మార్గానికి తన ఇష్టానుసారమైన మార్గానికి వెళ్ళాడు, తనకు నచ్చిన మార్గానికి వెళ్ళాడు, తను బ్రతకాలనుకున్న మార్గానికి వెళ్ళిపోయాడు, తనకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళమన్న చోటుకు నా ఇష్టం వచ్చిన చోటుకు నేను పోతానని వెళ్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఇష్టం అని నువ్వు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. ఒంట్లో ఓపిక ఉంది కదా, బాడీలో శక్తి ఉంది కదా, అధికారం ఉంది కదా, డబ్బు ఉంది కదా, ఏమండి పలుకుబడి ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త. కఠినమైన శ్రమలు రాబోతున్నాయి, జాగ్రత్త. నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నది, ఏమన్నాడు, నన్ను ఎవడేం చేయలేడు అని విర్రవీగుతున్నావేమో. నా దేవుడు ఆకాశం నుంచి కనిపెట్టి ప్రజలందరినీ, నరులందరినీ ఆయన దృష్టి ఉంచి ఉన్నాడంట. ఆయన కను దృష్టి చూస్తున్నాడు. ఆయన యోనా బయలుదేరినప్పుడు టికెట్ కొనుక్కున్నాడు, ఓడెక్కాడు, శుభ్రంగా కూర్చున్నాడు. శుభ్రంగా ఓడలోకి వెళ్ళి కూర్చున్నాడు, ప్రశాంతంగా కబుర్లు చెప్తా ఉన్నాడు. 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి లోపలికి వెళ్ళిపోయాడు. మరో 10 కిలోమీటర్లు ప్రయాణం అయ్యి లోపలికి వెళ్ళాడు. మరో 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయాడు. 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయాడు. లోటుకి నట్టనడి సముద్రానికి వెళ్ళాడు. ఏమండి, ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎవరు చుట్టలేదులే, ఏమీ కావట్లేదులే, అంతా బాగానే ఉందిలే అనుకుంటావు. కానీ నట్టనడి సముద్రానికి వెళ్ళిన తర్వాత యోనా ఒక్కసారిగా ప్రళయం వచ్చినట్లుగా, ఏమైందో చూడండి. 3వ అధ్యాయంలో, యెహోవా సన్నిధిలో నిలవక ఓడతో వారితో కూడా కూర్చుని తర్షీషుకు పో ఓడను ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా. ఎవరు పుట్టించారంట? యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను.
ఏమండి, సైలెంట్గా ఉన్నాడు దేవుడు. మనం ఏ పొరపాటు చేస్తున్నా, ఏం మాట్లాడతలేదు, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి, చూస్తూ ఊరుకోడు. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత గొప్ప తుఫాను యెహోవా పుట్టించెను. యెహోవా గొప్ప తుఫాను పుట్టించేశాడు. వాడ బద్దలయ్యే పరిస్థితికి వచ్చింది. ఆకాశం మేఘామృతమై ఉంది. భయంకరమైన గాలులు వేస్తున్నాయి, భయంకరమైన సుడిగాలులు వేస్తూ ఉన్నాయి. ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని గడగడ 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 వణికిపోతున్నారు దానిలో ఉన్న ప్రజలందరూ. ఏమండి, అలా ప్రవర్తిస్తూ ఉంటే పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాక వారు తెచ్చుకున్న ఆహారం అంతా వాడలో బరువు ఎక్కువైపోయి ఏమన్నా ప్రమాదం జరిగిద్దామని తెచ్చుకున్న ఆహారం అంతా సముద్రంలో పడేశారు. తెచ్చుకున్న ధాన్యాలన్నీ సముద్రంలో పడేశారు. బట్టలు, సూట్ కేసులు మొత్తం పడేశారు. నడి సముద్రంలో వెలవెల్లాడుతూ గడగడలాడిపోతూ భయంకరమైన బతుకుతూ అయ్యో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అమ్మో ఒడ్డుకు చేరతామా లేదా అని సముద్రంలో వాడ ప్రయాణం చేస్తున్న ప్రతి వారు గడగడ గడగడ వణికిపోతున్నారండి. అప్పుడు ఏమైంది అర్థం కావట్లా. ఇదే సముద్రంలో నేను చాలాసార్లు ప్రయాణం చేశానని వాడ నడిపే డ్రైవర్ అనుకుంటున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలేదే అనుకుంటున్నాడు. ఏమండి, ఏం జరుగుతుంది అర్థం కావట్లా. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక్కొక్క టైంలో నువ్వు చేసిన పొరపాటు వల్ల నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు. నువ్వు చేసే వ్యాపారంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఎందుకంటే నలుదిక్కుల నుంచి ఒకేసారి వచ్చి పడతాయి. ఏమండి, ఆకాశంలో పెద్దగా తుఫాన్ అంటే ఏంటి, ఒకసారి ఏం వచ్చినాయో చూడండి అన్నమాట. పెద్ద గాలి పుట్టించగా సముద్రము గొప్ప తుఫానుతో రేగి వాడ బద్దలై ఒకటేమో పెద్ద గాలి వచ్చేసింది, సముద్రం ఎగసెగసి పడుతుంది, తుఫాను పెద్దగా వర్షం వస్తూ ఉంది. ఈ దెబ్బకి అలల దెబ్బకి ఓడ బద్ద అయ్యే పరిస్థితికి వచ్చేసింది. చూడండి, ఒక్కసారిగా వచ్చి పడతా ఉంటాయి. నాకేం కాదు, నాకు అంత స్ట్రాంగ్గా ఉన్నాను, నాకు పలుకుబడి ఉంది, నాకు బలం ఉంది, నాకు అధికారం ఉందని విర్రవీగితే జాగ్రత్త, దేవుడు తుఫాను పంపిస్తాడు. ఆ తుఫానులో తట్టుకోగలిగే శక్తి నీకుందా? లోపలికి ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ గడగడ వణికిపోతూ అసలు ఇంతకీ ఈ తుఫాను రావటం గల కారణం ఏంటి? మా జీవితంలో చాలాసార్లు ఈ ప్రయాణం చేశాం. జీవిత ప్రయాణంలో ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడు మేము చూడలేదయ్యా, ఇంతవరకు ఇలాంటి పరిస్థితులు మేము చూడలేదయ్యా, ఇంతవరకు ఇలాంటి ఘోరమైన సంఘటనలు మేము ఎప్పుడు చూడలేదయ్యా అని దానిలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ పేర్లు రాసి పైనుంచి కింద వరకు ఓడలో ప్రయాణంలో ఎంతమంది ఎక్కారో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదండి, ఆ లిస్టులో ఉన్న పేరంతా రాసి దాని మీద చీట్లు వేయగా దానిలో తీసి చూస్తే యోనా పేరు వచ్చిందండి. యోనా పేరు వచ్చింది. యోనా అంటే ఎవరయ్యా అని అడిగారు. ఓడ పైకెక్కి ఆ ఓడ పైన కొంతమంది కూర్చున్నారు. యోనా మా దగ్గర ఎవరు లేరయ్యా, యోనా నా పేరు కదా అన్నారు. సెకండ్ ఫ్లోర్కి వచ్చారు, అడిగారు యోనా అంటే ఎవరయ్యా అన్నారు. అక్కడ కూర్చున్న 60-70 మంది మేం కాదు అన్నారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారు, కిందకు దిగి కింద అడిగారు ఎవరయ్యా యోనా అంటే మేం కాదని వాళ్ళు అంటున్నారు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి అడిగారు ఇక్కడ యోనా అంటే ఎవరయ్యా అని మేం కాదు అన్నారు. శాంతం కింద అడుగు భాగానికి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉన్నారని చూస్తే అక్కడ ఓడ అమరమున నిద్రపోతూ దుప్పటి దాన్ని పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఆ మనిషిని వెళ్ళి లే నిన్నే పిలుస్తుందిలే అని లేపగానే ఉరికి పళ్ళేశాడు. ఏంటి అంటే యోనా అంటే నువ్వేనా? నేనేను బాబు. నువ్వేనా? నేనేను బాబు, నేనేనయ్యా. మరి ఇక్కడ పడుకుని నిద్రపోతున్నావు అని అంటే ఇక్కడ బాగుందని ఇక్కడ పడుకున్నానయ్యా. లేగు పడుకుని గాఢ నిద్రపోతామన్నాడంట. ఏ నిద్ర? గాఢ నిద్ర. పైన చూస్తే అల్లకల్లోలమై సముద్రం, వర్షం పక్క, తుఫాను ఒక పక్క, ఓడ అలలకి భయంకరంగా ఓడ బద్దలయ్యే పరిస్థితిలో వస్తే మనిషి పోయి నిద్రపోతా ఉన్నాడండి. ఈ రోజున నీ జీవితంలో కుటుంబం అలజడులు వస్తున్నప్పుడు, నీ కుటుంబంలో జీవిత నావ బద్దలైపోతున్నప్పుడు, ఏమండి కొంతమంది కుటుంబం బిడ్డల జీవితాలు పాడైపోతుంటే తల్లిదండ్రులుగా నిద్రపోతున్నారేమో. కొంతమంది జీవితాల్లో ఉద్యోగాలు పోయి ఏమండి పరిస్థితులన్నీ దారుణంగా ఉంటే ఏం చేస్తున్నావో, ఏ పని వల్ల నీకు ఆ ఉద్యోగం పోతుందో, ఏ పని వల్ల నీ వ్యాపారం దెబ్బతింటుందో ఏముండదో శుభ్రంగా నేను నిద్రపోతూ ఉంటారు. భయంకరమైన పరిస్థితులకు వెళ్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నువ్వు ఎటు పోతున్నావు, ఏం చేస్తున్నావు? ఈరోజు దేవుడు చూస్తున్నాడు. ఓడల బద్దలయ్యే పరిస్థితికి వచ్చిన కుటుంబం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా, నిత్యము రోగాలని సమస్యలని భయంకరంగా ఉన్నా నీకేమీ పట్టినట్టుగా నిద్రపోతున్నావేమో. నిద్రపోతాలే, నిన్నే పిలుస్తున్నాడు ఈ రాత్రి దేవుడు. ఎంతకాలం నిద్రపోతావు? ఏంటా పరిస్థితి? నీ వల్ల నువ్వు చేసిన ఒక్కడి పొరపాటు వల్ల వాడంతా
నెమ్మది లేక, సమాధానం లేక, ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ప్రశాంతత లేక, అందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పడుకుని ఉంటే నీకు ఎలా నిద్ర పడుతుందయ్యా, నువ్వు మనిషివేనా అసలు అని యోనాని ఒక దొంగను చూసినట్టు చూశారండి వాళ్ళు. ఒక దొంగను చూసినట్టు చూశారు. చూసినప్పుడు ఆ యోనా అన్నాడు, ఈ పొరపాటు నా వల్లే జరిగిందయ్యా. దేవుని యొక్క సేవకుడిని నేను, కానీ ఆయన చెప్పిన మాట వినకుండా నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఓడెక్కానయ్యా, ఈ పొరపాటు నా వల్లే జరిగిందా అని 1వ అధ్యాయం 10వ వచనంలో అంటాడండి. ఆ మాట చదువుదాం ఒకసారి. యోనాను, మేము నీకేమి చేయదమనే వారిని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది, నాకు తెలిసి ఉన్నది, నన్ను సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పెను. ఏమండి, అతనితో చెప్పారంట, నా వల్లనే ఈ తుఫాన్ వచ్చింది, నా వల్లనే ఈ పొరపాటు జరిగింది. తప్పు తెలుసుకున్న యోనా, పారిపోయిన యోనా, పశ్చాత్తాపడిన యోనా. నీ జీవితంలో కూడా నువ్వు పశ్చాత్తాపడితే తుఫాన్లు నీ వల్ల వస్తున్నాయేమో, నీ కుటుంబం ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళడానికి కారణం నీవేనేమో, నీ జీవితం ఇంత నష్టాల పాలవడానికి కారణం నీవేనేమో, నీ ఒక్కడి పొరపాటు వల్ల ఎంతో ఉండవలసిన ఆస్తి కరిగిపోయిందేమో, నీ ఒక్కడి పొరపాటు వల్ల మీ అమ్మ నాన్న నిద్రలేని రాత్రులు గడుపుతున్నారేమో, నువ్వు ఒక్కడు చేసే పొరపాట్ల వల్ల నీ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉందేమో. జాగ్రత్త, ఒకసారి యేసయ్య నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి. తుఫాను రాకమునిపే, ప్రాణాలు నీ మీద ప్రాణాలు పోయే పరిస్థితికి రాకమునిపే, భయంకరమైన జీవితం ఆ యొక్క తుఫాన్లో ఇరుక్కోకమునిపే యోనా ఒకటే మాట అన్నాడు, అయ్యా ఈ తుఫాన్ రావటం గల కారణం నేనేనయ్యా, దయతో నన్ను క్షమించు నాయనా అని మాట్లాడాడండి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో దేవుడు ఆకాశం నుంచి, ఈ తప్పు నా వల్లే జరిగింది, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళింది నేనే, అయ్యా నన్ను క్షమించు అని దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడండి. ప్రాధేయపడ్డ తర్వాత దేవుడు చూస్తూ ఊరుకోడండి. తప్పు ఒప్పుకున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏమండి, తప్పును కప్పిపెట్టుకుంటే ఇంకా భయంకరమైన స్థితికి వెళ్తాం, కానీ ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు కనికరం కలిగిన దేవుడు కనికరించాడండి. పక్కన అదే అధ్యాయంలో యోనా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదివితే, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. సముద్రం పొంగకుండా ఆగిపోయిందంట. నీ తప్పు నువ్వు తెలుసుకుని ఒప్పుకున్నప్పుడు నీకున్న సమస్యలు, సుడిగుండాలు నీ మీదకి రాకుండా ఆగిపోవునుగాక. నువ్వు తలపెట్టిన చెడు క్రియలు ఆగిపోవునుగాక. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డావు, తెలుసో తెలియకో చేశావు, ఈ రోజు నుంచైనా ఆగిపోవాలంటే నా వల్లనే జరిగిందని నీ మనస్సాక్షిని గద్దించినప్పుడు ఒప్పుకో, దేవుని సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టే. ఎప్పుడైతే యోనాని పడేశారో సముద్రము ఆగిపోయిందంట. ఎగసి పడుతున్న అలలు ఆగిపోయినాయి, ఆకాశపు వర్షం ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, ప్రశాంతంగా నిమ్మడమైపోయిందంట. ఏమండి, తర్వాత 17వ వచనం అంటాడు, గొప్ప మత్యం ఒకటి యోనాను మృంగవెల్లని యెహోవా నియమించి ఉండగా. ఏమండి, గొప్ప మత్యం ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా. చూడండి, తప్పు మనం చేసింది ఒప్పుకున్నప్పుడు పరలోకపు తండ్రి చూస్తూ ఊరుకోలేదండి. యోనాని ఎత్తి సముద్రంలో పడేయమన్నారు. యోనాని తీసుకెళ్ళి, ఇది తప్పు చేశాడు కనుక ఎత్తి సముద్రంలో పడేయండి, ఇది నా వల్ల జరిగింది అని అన్నాడు. వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి లోపల పడేటానికి సిద్ధపడ్డారు. 1, 2, 3 తీసి లోపల పడేసేసరికి ఆ టైంకి అప్పటికి ముందే దేవుడు తన ప్లాన్ ఏంటో తెలుసండి. నువ్వు నీళ్ళల్లో పడి చనిపోతావు, ఊపిరాడక చనిపోతావు. గనుక దేవుడు ఎప్పుడన్నావు 12వ వచనంలో నా వల్లనే తప్పు జరిగిందని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డావో వెంటనే కనికరం కలిగిన దేవుడు వైజాగ్లో, మన మాటకు చెప్తున్నానండి ఉదాహరణ కోసం, వైజాగ్లో ఉన్నటువంటి ఒక మత్యానికి పెద్ద చేపకి దేవుడు ఆర్డర్ వేశాడు. హలో తిమలంగా ఏడున్నావు? అయ్యా మేము ఇక్కడే ఉన్నామయ్యా. సృష్టికర్త మాట వింటున్నాయి చేపలు, సృష్టికర్త మాట వింటున్నాయి కోళ్ళు, సృష్టికర్త మాట వింటున్నాయి. ఏమండి, సకల జీవరాశులు, మనిషే మాట అంటలా. ఎమ్మటే యోనా, దేవుడు మావాడు లోపలేస్తున్నారు యోనాని, ఇంచుమించు బాపట్ల సముద్రంలో వేస్తారు, 10 గంటల 10 నిమిషాలకు మనోడిని ఇస్త్రీ లోపలేస్తారు, నువ్వు వెళ్ళి అర్జెంటుగా యోనాని కాపాడని దేవుడే సృష్టికర్త అయిన దేవుడే మత్యానికి ఆజ్ఞ ఇయ్యగా అది పరిగెత్తుకుంటా
100, 200, 300 స్పీడ్తో వెళ్ళిందండి. వైజాగ్లో బయలుదేరిన ఉదాహరణకు చెప్తున్నా అండి. వైజాగ్లో బయలుదేరినటువంటి తిమింగలం బయలుదేరి కరెక్ట్గా 1, 2, 3 అని ఒకవేళ బాపట్ల సముద్రంలో అట్లా ఇసిరేశారనుకోండి, ఆ టైంకల్లా కరెక్ట్గా నోరు మూసేసి అలాగే జాగ్రత్తగా బిడ్డను కాపాడి క్షేమంగా పొట్టలో పెట్టుకుని 3 దినాలు క్షేమంగా తిండి తిప్పలు మానేసింది. తప్పు చేసిందేమో మనము, ఉపవాసం ఉన్నదేమో మత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పొరపాటు చేస్తున్నప్పుడు, నువ్వు దారి తప్పు వెళుతున్నప్పుడు, నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు, నీ కోసం కన్నీరు గార్చి ఉపవాసం ప్రార్థన చేసే నీ సంఘం నిన్ను గుర్తుందా? కన్నీరు గార్చే నీ తల్లిదండ్రులు గుర్తున్నారా? కన్నీరు గార్చే నీ బిడ్డలు నీకు గుర్తున్నారా? దారి తప్పి వెళ్తున్నావు, జాగ్రత్త, తుఫాన్లు వస్తున్నాయి, జాగ్రత్త, ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడ్డావు. ఎన్నిసార్లు అంటే కారణం ఎవరో తెలుసా? నీకోసం ప్రార్థన చేసే ఒక గుంపు ఉంది, నీకోసం కన్నీరు గార్చే ఒక గుంపు ఉంది, నీకోసం ప్రార్థన చేసే నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నీ సంఘంలో ఉన్న సభ్యులు ఉన్నారు. వారందరూ ప్రార్థన ఇప్పటి వరకు నేను కాపాడింది. నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే శ్రమల పాలవుతావు, జాగ్రత్త. ఇబ్బందులు కొలుములో పడతావు, జాగ్రత్త. ఏమండి, ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో పడేశారో క్షేమంగా ఆ సముద్రంలో నుంచి ఆ మత్యము కాపాడి క్షేమంగా 3 దినాలు కడుపులో పెట్టుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్తగా ప్రయాణమై వెళదాం అనుకున్నది ఒక చోటకి, కానీ ఈ మత్యము ప్రయాణం చేస్తుంది, చేప ప్రయాణం చేస్తుంది ఒకవైపుకి తీసుకొచ్చాడు. లోపలుండి కడుపులో ఉండి యోనా ఆ 2వ అధ్యాయంలో కన్నీటి ప్రార్థన చేసి, అయ్యా నా వల్లే జరిగిందని సముద్రపు అడుగు బాగా నుండి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, చాలే ఇంకా మావాడిని వదిలిపెట్టు అని చెప్పి దేవుడే ఆజ్ఞ ఇచ్చాడంటే. చదువుదామా మాట. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనంలో యెహోవా మత్యమునకు ఆజ్ఞ ఇయ్యగా యోనాని నేల మీద కక్కెను. భూమి మీదకి జాగ్రత్తగా తీసుకొచ్చింది. 3 దినాల తర్వాత అధ్యాయం అంతా ఇంటి దగ్గర ఉండి చదువుకోండి. యోనాని జాగ్రత్తగా నేల మీద కక్కేసిందంట. కక్కేసినప్పుడు యోనా ఆ చేప కడుపులో ఉన్నాడు కదండి, 3 దినాలు ప్రయాణం చేశాడు. నాసు, ఒళ్ళంతా వాసన, దుర్వాసన, ఆ కడుపులో ఉన్న పాడంతా చూసి జాగ్రత్తగా కళ్ళంతా తుడుచుకుని, శుభ్రంగా తుడుచుకుని, ఇంతకీ నేను ఎక్కడున్నాను, ఏం జరుగుతుంది అని కళ్ళు తెరిచి చూసి ఆ మైండ్ మరలా మామూలుగా వచ్చేసరికి కళ్ళంతా శుభ్రంగా తుడుచుకుని ఆ ఇసుక ఒడ్డున, సముద్రపు ఇసుక ఒడ్డున యోనా కళ్ళు తెరిచి చూసేసరికి ఏం జరిగిందో తెలుసా? వెల్కమ్ టు నినివే పట్టణం అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దారి తప్పిపోదామని ఎక్కడికో మరిగెత్తాడు, కానీ దైవ చిత్తము నెరవేరింది యోనా జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అంటే దేవుడు దెబ్బ కొట్టి మంచిగా చెప్పినప్పుడే నువ్వు లోబడితే దేవుడు నీకు ఆ సమస్య రాకుండా, ఈ సుడిగుండాలు రాకుండా, నీ వల్ల అనేక మంది ఇబ్బందులు పడకుండా దేవుడు కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేసే పొరపాటు వల్ల నీ కుటుంబం ఇబ్బందులు పడుతుంది, జాగ్రత్త. నువ్వు చేసే పొరపాట్ల వల్ల నీతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, జాగ్రత్త. నువ్వు చేసే పొరపాట్ల వల్ల అనేక మందిని ఇబ్బందులు పాలు చేస్తున్నావేమో, జాగ్రత్త. తన తప్పు తాను యోనా తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు మత్యానికి ఆజ్ఞ ఇచ్చి జాగ్రత్తగా కాపాడి మరలా తీసుకురావాల్సిన ప్రాంతానికి తీసుకొచ్చి ఇసుక ఒడ్డును కక్కేసింది. తద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళాడు, శుభ్రంగా స్నానం చేసి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించడానికి 3 దినాల ప్రయాణం చేయగలిగినంత పట్టణం నినివే పట్టణం వెళ్ళాడు. హలో, దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది, నీ కుటుంబం మీదకు తుఫాన్ రాబోతుంది, మీ జీవితాలు అల్లజడి రాకపోతున్నాయి. దేవుడు మీ పట్టణాన్ని చూసినప్పుడు ఏ ఒక్కరు దేవునికి ఇష్టంగా లేరు, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, జాగ్రత్త. మిమ్మల్ని మీరు సరి చేసుకోకపోతే దేవుని ఉగ్రత రాబోతుంది అని ఒకే ఒక్క ప్రసంగం చేశాడండి యోనా. ఒకే ఒక్క ప్రసంగం చేశాడు. చేయగానే రాజు మొదలుకొని అధికారి వరకు అందరూ గడగడ వణికిపోతూ గోని పట్టాలు కట్టుకుని బూడిద పూసుకుని, అంటే తగ్గించుకుని, అమ్మో దేవుని దృష్టికి మనం పాపులుగా మిగిలిపోతాం, మన జీవితాలు పాడైపోతాయి, ఎలాగని గడగడ వణికిపోతూ 40 దినములు 5వ వచనంలో ఉంటుంది, 3వ అధ్యాయం 5వ వచనంలో 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు ఆ సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా.
ఏమండి, ఒక ఉగ్రత రాబోతుంది అన్నప్పుడు రాజుగారు ఉగ్రత వస్తే రాని నాకేందని అనుకోవాలా, రాజుగారు సహితం నినివే పట్టినప్పుడు రాజుగారు ఆ సింహాసనాన్ని పక్కన పడేసి గోనె పట్ట కట్టుకుని రాజవస్త్రాలు తీసి పక్కన పడేసి గనులేమి అల్పులేమి మంత్రులు ఎమ్మెల్యేలు రాజుగారు తనతో పట్టున్న అధికారులు పనిచేసే ప్రతి ఒక్కరు ఒక ఆజ్ఞ జారీ చేశారు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మన పట్టణం పాడైపోబోతుంది కనుక కన్నీటి ప్రార్థన చేయండి అని ప్రకటించుకున్నారండి. వాళ్ళందరూ కూడా చాటింపు వేశారంట. చాటింపు వేయగానే ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి పశ్చాత్తాపం పడి కన్నీళ్లు గార్చారంట. ఏమండి, తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రం తీసేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను అతని మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొనునేమో, పశ్చాత్తాప్తుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకోని వరకు గనుక మన మనుష్యులు ఏది పుచ్చుకొనక పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుషులందరూ దుర్మార్గతను విడిచి తాను చేయు బలాత్కార్యములను మానుకొని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కొనుకొనిను జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనవలెనని తన దోతలకు నినివే పట్టణమును చాటించు ప్రకటన చేసిరి. ఏమండి, అసలు ఆ 3వ అధ్యాయంలో ఉంటుందండి, పశ్చాత్తాపపడారు. రాజు మొదలుకొని పనిచేసే ప్రతి ఒక్కరు కూడా తిండి మానుకుని, పశువులకు కూడా తిండి పెట్టలేదంట, అన్నీ మానుకుని ఉపవాసము చాటించి కన్నీటి ప్రార్థన చేశారంట. దేవుడు మనసు మారే వరకు ఏడ్చి ప్రార్థన చేశారండి. అయ్యా, ఈ దోషం మా మీదకి రాకూడదు ప్రభువా, అయ్యా ఈ దోషం మా బిడ్డల మీదకి రాకూడదు అయ్యా అని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి. ఎప్పుడైతే సిగరెట్ తాగేవాడు సిగరెట్ ఆపేశాడు, మందు తాగేవాడు మందు ఆపేశాడు, డ్యాన్స్లు వేసేవాడు డ్యాన్స్లు ఆపేశాడు, ఏమండి ఇచ్చవుడిగా తిరిగేవాళ్ళు పశ్చాత్తాపడ్డారు, కన్నీటి ప్రార్థన చేశారంట. నినివే పట్టణం ప్రజలు, ఒక పట్టణమే దేవునికి భయపడిన పట్టణం బైబిల్ గ్రంథంలో ఏదైనా ఉందంటే అది నినివే పట్టణమే. దేవునికి భయపడి ఒక్క ప్రసంగంతోనే భయపడిపోయి అందరూ కన్నీళ్లు గార్చి దేవుని వైపు తిరిగారంటండి. అప్పుడు ఏం చేశాడు దేవుడు, ఈ నినివే పట్టణం చెడుతనము మానుకొని వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడైన వారిని చేయదననుకున్న మాట ఇచ్చిన కీడును చేయక మానెను. కీడు చేద్దాం అనుకున్నాడంట దేవుడు. వాళ్ళ హృదయాల్లోంచి పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థనతో చేసిన ప్రార్థన వల్ల వారి జీవితాలు మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక ప్రార్థన వల్ల నీ జీవితాన్ని మార్చుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా పారిపోయినయోనా, పశ్చాత్తాపడినయోనా, ప్రకటించినయోనా. మొదటి అధ్యాయంలో పారిపోయినయోనా అని చూసాం, 2వది పశ్చాత్తాపడ్డ యోనాను చూసాం, 3వదిగా దేవుని మాటలు ప్రకటించిన యోనాను చూసాం. ఒక్క ప్రసంగానికే 1,20,000 మంది ప్రజలు మారు మనసు పొందారు. పట్టణం అంతా రక్షించబడ్డారు. నీ ఒక్కడో మారితే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ ఒక్కడో మారితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఆ రీతిగా నేను మన హృదయాలను సరిచేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన టీవీ చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. సరిచేసుకునే మనస్సును మాకు దయచేయండి అయ్యా. మేము మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామేమో, సరిచేసుకునే మనస్సును మాకు దయచేయమని అయ్యా తండ్రి నాయన, భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచేయమని, నిత్యము నీ మీద ఆధారపడే జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.